గణపతికి ఉన్నటువంటి అన్ని మంత్రాలలో ఒక ప్రత్యేకమైన శక్తివంతమైన మంత్రాన్ని దీపారాధన చేశాక 108 లేదా 54 లేదా 21 సార్లు పఠిస్తే గణపతి అనుగ్రహం వల్ల సర్వజన వశీకరణ కలుగుతుంది. జనాకర్షణ పెరగాలంటే, ప్రజాకర్షణ పెరగాలంటే, కార్యసిద్ధి లభించాలంటే, శత్రుబాధలన్నీ పోగొట్టుకోవాలంటే ఆ శక్తివంతమైన గణపతి మంత్రాన్ని జపించుకోవాలి. ఆ మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఓం హ్రీం గం హ్రీం వశమానయ స్వాహ. దీన్ని మహాగణపతి మంత్రము అంటారు. సమస్త భోగాలు కోరికలు అన్నీ నెరవేర్చుకోవటానికి ఈ మహాగణపతి మంత్రం విశేషంగా సహకరిస్తుంది. బుధవారం నుంచి ప్రారంభించి 41 రోజుల పాటు ప్రతిరోజు 108 సార్లు ఈ మంత్రాన్ని గనక పఠించినట్లయితే మహాగణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. మహాగణపతి అనుగ్రహం కలిగితే సమస్త భోగాలు కలుగుతాయి, కోరికలన్నీ నెరవేరుతాయి. అలాగే మహాగణపతిని పూజించేటప్పుడు ఇంట్లో కూడా ఎరుపు రంగు పుష్పాలతో పూజిస్తే చాలా మంచిది. గణపతికి ఎరుపు రంగు పూలంటే చాలా ఇష్టం. ఎర్ర మందార పూలతో, ఎర్ర గులాబీ పూలతో గణపతిని పూజిస్తే చాలా మంచిది. అసలు భగవంతుడికి పుష్ప పూజ చేసేటప్పుడే కొన్ని ప్రత్యేకమైన నియమాలు పాటిస్తూ పుష్ప పూజ చేస్తే దైవం సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. పుష్ప పూజ ద్వారా భగవంతుడి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే పుష్పాలు కోసేటప్పుడే కొన్ని నియమాలు పాటించాలి. చాలామంది స్నానం చేయకుండా పూలు కోసి ఆ తర్వాత స్నానం చేసి ఆ పూలతో పూజ చేస్తూ ఉంటారు. అయితే స్నానం చేయకుండా కోసినటువంటి పూలతో చేసే పూజ ఎలాంటి శుభ ఫలితాలను కలిగింపజేయదు. స్నానం చేసిన తర్వాత కోసిన పూలతో మాత్రమే దైవానికి పూజ చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఎడమ చేత్తో కోసినటువంటి పుష్పాలతో పూజ చేయకూడదు. పుష్పాలు ఎప్పుడైనా కుడి చేత్తో మాత్రమే కోయాలి. అలాగే ధరించిన వస్త్రములో ఉంచి తెచ్చినటువంటి పుష్పాలతో పూజ చేయకూడదు. పుష్పాలు ఒక ప్రత్యేకమైనటువంటి పాత్రలో కోసిన తర్వాత ఉంచి వాటిని తెచ్చుకోవాలి. కానీ ధరించిన వస్త్రంలోనే దాచి ఉంచినటువంటి పుష్పాలు తెచ్చి వాటితో పూజ చేస్తే ప్రయోజనం ఉండదు. అలాగే పొరపాటున కింద పడిన పుష్పాలతో పూజ చేస్తే ఎలాంటి ఫలితము ఉండదు. ఒక్క పారిజాత పుష్పాలు మాత్రమే కింద పడిన వాటితో పూజ చేస్తాం. మిగిలిన ఏ పుష్పాలు కూడా కింద పడినట్లయితే ఆ పుష్పాలతో పూజ చేయకూడదు. ఏ రోజుకు ఆ రోజు కొత్త పుష్పాలతో దైవానికి పూజ చేయాలి. ఒకవేళ ముందు రోజు కొన్న పుష్పాలతో పూజ చేయవలసిన పరిస్థితి వస్తే అటువంటప్పుడు ముందు రోజు కొన్న పుష్పాలను గోమాత తోక ప్రాంతానికి తాకించినట్లయితే ఆ దోషం పోతుంది. గోమాత దగ్గరలో లేకపోతే మీ ఇంట్లో పూజ గదిలో గోమాత